నమస్తే, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో కొరమీను పులుసు ప్రిపేర్ చేసుకుందాము. చేపల్లో రారాజుగా పిలుచుకునే కొరమీను కట్ చేయటం అలాగే క్లీనింగ్ కూడా చూద్దాము. రెసిపీ నుంచి చూడాలి అనుకునే వాళ్ళు 3 మినిట్స్ నుండి వీడియో చూడండి. చాలా బాగా కోయాలి. ఫిష్ క్లీనింగ్ చూద్దాం. టోటల్గా 12 పీసులు వచ్చాయి. 4 ఇగురు, 4 ఏమో ఫ్రై, 4 పులుసు ప్రిపేర్ చేసిన. ముందుగా వాటర్ తోటి 2-3 టైమ్స్ క్లీన్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం రబ్ చేస్తూ క్లీన్ చేస్తే ఆ పులుసు లాంటివి ఏమన్నా ఉంటే వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, గరుగ్గా ఉన్న రాయి, రఫ్ స్ట్రక్చర్ ఉన్న అలాంటి రాయి మీద కూడా రుద్దచ్చు, ఆ పులుసు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రబ్ చేసి క్లీన్ చేసినా కూడా పులుసు వచ్చేస్తుంది. శుభ్రంగా 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత పసుపు, సముద్రపు ఉప్పు యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అప్లై చేసి ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవాలి. మన ఛానల్లో కొరమీను ఇగురు ఫ్రై కూడా ఉంది. 10 నిమిషాల తర్వాత సముద్రపు ఉప్పు, ఆ పసుపు మిక్చర్ తీసుకుని ఫిష్ మీద ఇలాగ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ రబ్ చేస్తూ క్లీన్ చేయాలి. అన్నీ కూడా అలా చేసిన తర్వాత మళ్ళీ 2 or 3 టైమ్స్ చేపలు క్లీన్ చేసుకోవాలి. చేపలు క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా షింక్ క్లీనింగ్ అంటే వాడేసిన నిమ్మ చెక్క ఉంటుంది కదా, ఈ సముద్రపు కానీ మామూలు సాల్ట్ కానీ యాడ్ చేసి రబ్ చేసి క్లీన్ చేస్తే శుభ్రంగా పోతుంది. మన హ్యాండ్స్ కూడా అలాగే శుభ్రం చేసుకోవచ్చు. ఫిష్ పీసెస్లో పసుపు, సముద్రపు ఉప్పు, కారం, నూనె, కరివేపాకు వేసి మ్యారినేట్ చేసి ఉంచుతాం. మీకున్న టైంని బట్టి 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ బాగా మిక్స్ చేసి ఉంచాలి. నేను తీసుకున్న 4 చేప ముక్కలకి 3 స్పూన్స్ కారం యాడ్ చేశాను. ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి వేస్తున్నాను. మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. పులుసులకి స్పైస్ ఉంటేనే బాగుంటుంది. పులుసు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చింతపండు నానబెట్టుకుంటాం, పెద్ద నిమ్మకాయ అంత. ఆనియన్స్ 2, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, టమాటో. గరం మసాలా స్కిప్ చేసేయచ్చు. నాన్ వెజ్ రెసిపీస్కి, అందులో ఎస్పెషలీ పులుసులకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆల్రెడీ మనం చేప ముక్కల్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాము ముక్క గట్టిగా ఉండడానికి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం. పచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ మసాలా యాడ్ చేసుకుంటాం. సిమ్లో ఉంచి 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు ఫ్రై అయినట్టు, అప్పుడు ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ యాడ్ చేద్దాం.
టూ సైడ్స్ కూడా 2 మినిట్స్ చేప ముక్క ఫ్రై అయిన తర్వాత అప్పుడు పులుసు యాడ్ చేసుకుందాం. చింతపండు రసం యాడ్ చేసుకున్నాము. సేమ్ గ్లాస్తో ఒక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. సిమ్లో 10 మినిట్స్ మరిగించుకుందాం. గ్లాసు వాటర్. నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, 3/4 గ్లాసు చింతపండు రసం, సేమ్ గ్లాస్ తోటి ఒక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. సిమ్లో ఉంచి 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత సాల్ట్ చెక్ చేసుకుందాం. ఎప్పుడు కూడా పులుసుకు సంబంధించిన రెసిపీస్ కొంత బాయిల్ అయిన తర్వాతే సాల్ట్ చెక్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. లిటిల్ బిట్ కొంచెం మెంతుల పొడి కూడా వేస్తాను నేను, టేస్టీగా ఉంటుంది. మీరు లైక్ చిన్న బెల్లం ఒకటి వేసామా లేదా అన్నట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తూ టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని లిటిల్ బిట్ సాల్టే యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ మెంతుల పొడి. చిన్న బెల్లం ముక్క మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చీలికలుగా చేసి ఉంచిన పచ్చిమిర్చి యాడ్ చేసి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేసుకుంటే మిర్చిలా కనిపిస్తుంది, మనకి కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం. మెంతులు పొడి కాకపోయినా 4 మెంతులైనా సరే తాలింపులు యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మన టేస్టీ కొరమేను పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చేపల పులుసు ప్రిపరేషన్లో మీకు తెలిసిన టిప్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.